ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ఇఫ్ ఓ 0, 0 ఏ -5, 7 అన్నాం అనుకోండి. ఇప్పుడు దెన్ ఓఏ ఈక్వల్ ఏమవుతుంది డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఇది ఎక్స్ వై ఫార్ములా ఏంటి? x² plus రూట్ ఆఫ్ x² plus కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎక్స్ ఇది వై కాబట్టి -5² ప్లస్ 7². ఏమంటే ఇది ఏమవుతుందంటే √25 అవుతుంది, ఇదేమో 49 అవుతుంది. 25 50 అంటే 75 అంటే 74 అవుతుంది ఇది. ఏమంటే అలాగే ఎగ్జాంపుల్ 3 లో ఈసారి అయితే ఎక్స్ కోఆర్డినేట్స్ లేకపోతే వై కోఆర్డినేట్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అది కూడా మనం చెప్పుకున్నాం కదా మనం. ఇఫ్ ఏ -7, 0, బి 10, 0 దెన్ ఏబి ఈక్వల్ ఏమవుతుంది? అవునా, ఇది x1 ఇదేమో x2 కాబట్టి ఇది ఏమవుతుంది మాడ్ 10 - -7. మీకు అర్థమైతే 10 + 7 అని రాసుకోవచ్చు. అంటే మాడ్ 17 అంటే 17 కదా, పాజిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ రాయక్కర్లే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఈసారి y కోఆర్డినేట్ 0 అయ్యేలా అది x కోఆర్డినేట్ 0 అయ్యేలా తీసుకుందాం. ఇఫ్ a ఈక్వల్ టు 0, -11 b ఈక్వల్ టు 0, అంటే ఎలాగైనా రాయొచ్చు, ఈక్వల్ టు పైన పెట్టచ్చు. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ అని రాయొచ్చు, లేదంటే ఏబి అని కూడా రాసుకున్నా అది పాయింట్ కింద మనం ట్రీట్ చేస్తాం. 0, 5 దెన్ ఏబి ఈక్వల్ ఏమవుతుందమ్మా? మాడ్ y2 - 5 దట్ ఈక్వల్ టు మాడ్ y2 - y1 అంటే ఇది y1 ఇది y2 అంటే 5 -11 అంటే 5 + 11 అంటే 16 రాసిచ్చే. దట్ ఈక్వల్ టు 16. ఈ విధంగా చేయాలమ్మా. ఏమా నెక్స్ట్ ఈసారి సెక్షన్ ఫార్ములా చూడండి. సెక్షన్ ఫార్ములా అంటే మీరు ఆల్రెడీ లోయర్ క్లాసులో నేర్చుకున్నది, జాగ్రత్తగా వినండి. ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో విన్నదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏబి అనేవి సరే ఏబి అనేవి 2 డిస్టింక్ట్ పాయింట్స్ అనుకోండి. ఏబి అనేవి 2 డిస్టింక్ట్ పాయింట్స్ అనుకుంటే ఏబి లైన్ ని మనం ఈ విధంగా నోట్ చేస్తాం. ఏబి బార్ రాసి పైన బోత్ సైడ్స్ కూడా యారో మార్క్ పెడతాం. ఎందుకంటే లైన్ అంటే దానికి ఎండ్ పాయింట్ ఉండదు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎండ్ లేదని చెప్పడం కోసం ఈ యారో మార్క్ పెడతాం బోత్ సైడ్స్. ఇది ఏబి లైన్ అమ్మాయి లైన్ ఏబి అని చదువుతాం. అదే మనం ఒకే యారో మార్క్ పెట్టాం అనుకోండి ఒకవైపే, దీన్ని మనం ఏబి రే ఏబి అంటాం. ఏబి రే అంటాం. అదే మనం యారో మార్క్ పెట్టకుండా ఎలా రాస్తే దీన్ని మనం ఏబి లైన్ సెగ్మెంట్ అంటాం. ఏమంటే ఇవన్నీ కూడా ఎందులోంచి వస్తాయంటే ఇందులోంచి వస్తాయి, లైన్ లోంచి వస్తాయి. ఏమంటే ఇక్కడ అంటే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఎండ్ పాయింట్ ఉండదు కాబట్టి ఒక యారో మార్క్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే బోత్ కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి, బోత్ సైడ్స్ కూడా, కాబట్టి యారో మార్క్ రాదు. లైన్ రే లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి తర్వాత సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? ఒక పాయింట్ ఒక లైన్ సెగ్మెంట్ ని సమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. చూడండి ఫస్ట్ వన్.
ఒక లైన్ సెగ్మెంట్ ఇలా ఏబి బార్ అని తీసుకున్నాను నేను. దీన్ని పి అనే పాయింట్ ఏం చేస్తుందంటే m/n రేషియోలో డివైడ్ చేస్తుంది. మరి పి అనే పాయింట్ ఏబికి లోపల ఉందా బయట ఉందా? లోపల ఉంది సార్. పాయింట్ ఏబిని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందా ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుందా? ఇంటర్నల్ చేస్తుంది. ఏమంటే పి అనే పాయింట్ ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది అనుకోండి m/n రేషియోలో పి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయో ఇప్పుడు మనం చెప్పుకుంటాం అన్నమాట. ఏమండి చూడండి, if P lies on the line segment joining the points A and B, then అప్పుడు ఏమని చెప్తామంటే ఇప్పుడు పి అనే పాయింట్ ఏని బిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ మీద ఉంది అంటే అప్పుడు ఏం చెప్తామంటే మనం దెన్ పి ఈజ్ సెట్ టు డివైడింగ్, పి ఈజ్ సెట్ టు divide the line segment AB bar internally. AB bar A ratio in the ratio చూడండి AP is to PB అమ్మా AP is to PB రేషియో అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. AP is to PB internally. ఏమంటారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఫార్ములా చూద్దాం. దీనికి సంబంధించి ఏమొస్తుందంటే ఫార్ములా చూడండి, ఇప్పుడు చెప్పుకోబోయేదే సెక్షన్ ఫార్ములా కానీ ఇక్కడ పి గురించి ముందు చెప్పామాట. ఇప్పుడు చెప్పుకోబోయేది సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు చెప్పబోయేది చూడండి, if P divides the line segment joining the points A x1, y1 and B x2, y2. If P divides the line segment joining the points A x1, y1 and B x2, y2 in the ratio m/n internally, then the coordinates of P యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే ఇది ఫార్ములా అమ్మా, ఇదే సెక్షన్ ఫార్ములా కానీ అది ఎలా వస్తుంది అనేది ముందు మనం చెప్పుకున్నాం అన్నమాట. ఈజ్ P యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే P ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా? mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. my2 plus ny1 by m plus n. ఇది ఇంటర్నల్ గా డివైడ్ చేస్తే వచ్చే కోఆర్డినేట్స్ అన్నమాట, P యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఈసారి దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. చూడండి, ఎగ్జాంపుల్. Sir, clarity is the screen. ఏమండి? Yes, sir. Find the point which divides the line segment
joining the points -3, 2 and 5, -3 in the ratio 2:3 internally ఏమంటే ఇలా ఇచ్చాడండి. చూద్దాం సొల్యూషన్లో ఏం చేద్దాం అంటే ఇది మనం చూడండి, ఇది ఏ బి అని తీసుకుందాం. ఏమంటే లెట్ ఏ -3, 2 బి 5, -3 ఇది x1 y1 x2 y2. ఏమంటే ఇప్పుడు డివైడ్ చేసే రేషియో కూడా ఏమని ఇచ్చాడు, m/n = 2:3 అని ఇచ్చాడు. అవునా? కాబట్టి Yes, ఇప్పుడు sir. చూడండి, the coordinates of P equals formulate mx2 + nx1 by mx2 plus n plus m my1 by y2 by m plus n. చూడండి, mx2 అంటే 2 × 5 plus nx1 3 × x1 అంటే -3 by m plus n 2 + 3 my2 2 × y2 అంటే -3 plus 3 × y1 అంటే 2 by 2 + 3. ఏమా చూడండి, 10 - 9 by 5 నెక్స్ట్ -6 + 6 by 5. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుంది 1/5 అవుతుందమ్మా, ఇదేమో 0 అయిపోతుందమ్మా. Yes, sir. Yes, sir. రెండోది ఈసారి ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తే ఎలా వస్తుంది చూద్దాం. If P lies on the extended line of the line segment, joining the points A and B. మీరు పక్కన వేసుకోండి, ఇక్కడ ఎలా పక్కన వేసారో అలాగే వేసుకోండి. ఇప్పుడు వేస్తాను డయాగ్రామ్ ఇక్కడ A and B. ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ ఎలాగైనా ఉండొచ్చు. చూడండి, ఏబి లైన్ సెగ్మెంట్ ఇది. ఇప్పుడు పి అనే పాయింట్ ఎక్కడ ఉండాలట, ఈ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండ్ చేస్తే వచ్చే లైన్ మీద ఉండాలట. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఏబికి బికి మధ్యలో కాదు, ఈ లైన్ సెగ్మెంట్ ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చే లైన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఉండాలట పాయింట్ పి అని. ఇప్పుడు ఏబికి పి మధ్య ఎలా ఉంది, మధ్యలో ఉందా లేకపోతే ఎక్స్టర్నల్ గా ఉందా ఇంటర్నల్ గా ఉందా? External. ఇలాగే ఉండక్కర్లేదమ్మా, ఇలా కూడా ఉండొచ్చు. ఎలా అంటే చూడండి, ఏ బి పి అనే పాయింట్, ఈ రెండు సందర్భాల్లో కూడా పి అనేది ఏబి లైన్ సెగ్మెంట్ కి ఎక్స్టర్నల్ గానే ఉంది కదా. Yes, sir. ఇప్పుడు ఇలాంటిటప్పుడు మనం పాయింట్స్ ఏ అండ్ బి, దెన్ అప్పుడు ఏం చెప్తామంటే దెన్ P is set to divide the line segment in the ratio ఇది 1 అంటాను అండ్ మీకు అర్థం అవడం కోసం ఇది 2 అంటారు. ఇన్ ది రేషియో
ఫస్ట్ది మైనస్ ఏపీ టు పీబీ, ఎందుకంటే ఇక్కడ ఏకి బయట ఉంది, అవునా? Yes, sir. Yes, sir. బీకి కూడా బయట ఉన్నట్టే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ చూడండి లైన్ సెగ్మెంట్ ఏపీ అని మాట్లాడాం, ఇక్కడ ఏపీ అని మాట్లాడాం, ఏ నుంచి స్టార్ట్ చేసాం. కానీ ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ చేయడం లేదు, పి నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి మైనస్ ఏపీ టు పీబీ ఆ రేషియో డివైడ్ చేస్తున్నమాట. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. రేషియో ఆర్. రెండోది ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం, ఏపీ టు మైనస్ పీబీ. అర్థమవుతుందా? Yes, sir. మైనస్ పీబీ ఇది రేషియో ఎక్స్టర్నల్లీ. అదే ఇంటర్నల్ గా తీసుకుంటే ఈ విధంగా రాస్తాం, ఎక్స్టర్నల్ గా అంటే కనుక మళ్ళీ ఫార్ములా మారిపోతుంది అన్నమాట. అది విషయం. ఒక పని చేయండి, ఇది బ్రాకెట్ లో పెట్టండి. సెగ్మెంట్ ఇంది రేషియో నుంచి బ్రాకెట్ లో పెట్టండి చెప్తా. ఇది రాసుకుని ఏం చేస్తారంటే లైన్ సెగ్మెంట్ ఏబి బార్ ఎక్స్టర్నల్లీ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇంటర్నల్ గా చేస్తున్నట్టు, అక్కడ మైనస్ తీసుకోకుండా మాట్లాడితే కనుక ఎక్స్టర్నల్ గా మాట్లాడినట్టు. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, Yes, sir. sir. అందువల్ల సింపుల్ గా ఇలా రాసేసుకోండి, ఈ రేషియో తీసుకోకండి, ఎందుకు అనవసరం, మీరు కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏమీ లేదు. లైన్ సెగ్మెంట్ ఏబి బార్ ఎక్స్టర్నల్లీ ఇది వదిలేండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అంతే తప్ప ఏం లేదు. ఏమండి చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫార్ములా చూద్దాం. మీరు మాత్రం పక్కన రాసుకున్నామా డయాగ్రామ్స్? Yes, sir. ఈ 1 2 కూడా తీసి పడేచ్చు, ఒకదాని కింద ఒకటి రాసుకోండి లేదా అన్నట్టు. లేదా అలా ఉంచుకున్నా పర్లేదు, మీకు నష్టమే లేదు, 2 కేసులు ఉన్నాయని తెలుస్తుంది. ఫార్ములా ఏంటంటే if P divides the line segment joining the points, A and B లేదా A x1 y1 and B x2 y2 in the ratio m is to n externally, అంటే ఇక్కడ విషయం ఏంటంటే m is to ఇక్కడ తీసుకోవాల్సింది మనం చూడండి, ఇక్కడ PA అంటే m అండి, PB అంటే n అండి. అర్థమవుతుందా? Yes, sir. అలాగే PA అంటే m, PB అంటే n, అలా తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది మైనస్ m/n అవుతుంది, ఇదేమో m/-n అవుతుంది. ఎంత హడావడి చేసుకునే కన్నా సింపుల్ గా ఇది రేషియో m/n ఎక్స్టర్నల్లీ అని రాసేస్తాను. ఓకేనా? మీకు అర్థమవుతుందా? Yes, sir. అంటే దాని అర్థం ఏంటంటే m/n ఎక్స్టర్నల్ గా అంటే ఏంటంటే అక్కడ రేషియో m/-n కానీ లేదా -m/n కానీ వస్తుందమ్మా. అర్థమవుతుందా? లేకపోతే ఇది బ్రాకెట్ లో రాసుకోండి మీకు, ఎందుకంటే మీకు ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు ఏపీ వాల్యూ ఎంత m అంటే -m/n Yes, sir. లేదా ఏపీ వాల్యూ m, మరి బీపీ వాల్యూ ఎంత, పీబీ వాల్యూ -n కదా. ఇక్కడ చూడండి, ఇదిగో అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసేటప్పుడు ఎలా వస్తుందంటే రేషియో m/-n కానీ లేదా m/-n కానీ లేదా -m/n కానీ. అందువల్ల మనకు ఫార్ములాలో మధ్యలో ప్లస్ రావాల్సింది మైనస్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? Yes, sir. m/-n అని తీసుకోవడం వల్ల ఏమా ఇది రేషియో m/-n ఆర్ -m/n ఆర్ ఎక్స్టర్నల్లీ ఏం చెప్పినా కానీ
ఇప్పుడు చెప్పుకోబోయేది ఎక్స్టర్నల్లీ మీకు అర్థమైందా m మైనస్ n మైనస్ m n ఎందుకు వచ్చిందో అర్థమైందా ఈ రెండు కేసుల్లో Yes, sir. డివైడ్ చేసి కాబట్టి అమ్మా Yes, sir. మీరు ఇది బాక్స్ లో రాసుకోండి బ్రాకెట్ లో పెట్టుకోండి ఎక్స్టర్నల్లీ Yes, sir. then the coordinates of p is the coordinates of p is ఏమవుతుందంటే ఇక్కడ p ఈక్వల్ టు mx2 మైనస్ nx1 బై m మైనస్ n ఎందుకు మైనస్ వచ్చిందో అర్థమైందా మీకు ఇక్కడ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కదా మరి ఇక్కడ n ప్లస్ లో ఎంత రాయాలి మైనస్ n రాయాలి అవునా Yes, Yes, sir. sir. ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఇది దీన్ని బట్టి లేదు ఇది తీసుకుంటే నేనేం చేయాలి m ప్లస్ లో మైనస్ m రాయాలి అర్థమవుతుందా Yes, sir. లేదంటే m ప్లస్ లో మైనస్ n రాసిన అదే సారీ m ప్లస్ లో మైనస్ m రాసిన n ప్లస్ లో మైనస్ n రాసిన ఒకటే వస్తుంది ఎందుకంటే మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో న్యూమరేటర్ డినామినేటర్ లో మళ్ళీ ఇప్పుడు చెప్పుకోబోయే ఫార్ములా వస్తుంది అర్థమవుతుందా Yes, sir. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే m/2 మైనస్ n/1 బై m మైనస్ n ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ కండిషన్స్ ఏం గుర్తుపెట్టుకోకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటర్నల్ గా డివైడ్ చేస్తే మధ్యలో ప్లస్ వస్తుంది ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తే మధ్యలో ఏమొస్తుంది Minus, sir. మైనస్ వస్తుంది అర్థమవుతుందండి అది విషయం ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ రాద్దాం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఫైండ్ అవుట్ చేసి మనం తర్వాత దానికి వెళ్దాం ఎగ్జాంపుల్ find the point which divides the line segment joining the points మీరు చెప్పండి ఏదో పాయింట్స్ మీరు చెప్పింది చెప్పండి మా A2, 5, sir. A2, 5 B ఇంకోటి ఎవరన్నా చెప్పండి 3, 8. B3, 8, sir. 8 in the ratio అది కూడా మీరే చెప్పండి పాజిటివ్ చెప్పండి ఎక్స్టర్నల్ 1:2, sir. 1:2 ఎక్స్టర్నల్లీ ఈ ఎక్స్టర్నల్లీ రాయకపోతే -1:2 కానీ లేదా 1:-2 కానీ రాయాలి అర్థమవుతుందమ్మా Yes, sir. Yes, sir. అలా అదమ్మా విషయం ఇప్పుడు ఏమవుతుందో చూడండి సొల్యూషన్ లో లెట్ A2, 5 2, 5 A B రాయద్దు మనం 2, 5 అంతే A2, 5 B3, 8 m/n ఈక్వల్ టు 1:2 నెక్స్ట్ ఇదేమో x1 ఇది y1 x2 y2 ఏమండి ద కోఆర్డినేట్స్ ఆఫ్ p అంటే మ్యాటర్ రాయాలి ఎలా రాయాలంటే లెట్ p be the point which divides the line segment joining the points AB in the ratio m/n internal externally then అని చెప్పి రాయాలి ఇక్కడ ఏం రాయాలంటే లెట్ p be the point which divides AB bar in the ratio line segment కదా మరి AB bar in the ratio 1:2 externally then coordinates of p equals formula ఏంటన్నా mx2 minus nx1 by m minus n
m/2 minus n/1 by m mx2 minus minus n. nx1 by అయిపోయడం m minus n సార్ చెప్తున్నాను సార్. సార్ చెప్పమ్మా చెప్పు. mx2 minus nx1 by m m minus n. minus n సార్. m/2 minus ny1 by m minus n సార్. వెరీ గుడ్, నాకు సగం వచ్చింది అది. సరే ఇప్పుడు చూడండి, ఇది m n అండి. ఏమండి mn అయితే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే చూడండి, 1 ఇంటూ x2 అంటే 3 మైనస్ 2 ఇంటూ x1 అంటే ఎంత 2 బై m మైనస్ n అంటే 1 మైనస్ 2. అలాగే my2 అంటే 1 ఇంటూ y2 అంటే 8. ఏమండి నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ y1 అంటే ఎంత 5 బై m మైనస్ n అంటే 1 మైనస్ 2. దట్ ఈక్వల్స్ 3 మైనస్ 4 బై మైనస్ 1. ఇదేమో 8 మైనస్ 10 బై మైనస్ 1. అంటే ఇది ఏమైనా వస్తుంది -1 బై -1, అలాగే -2 బై -1. మన మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతే 1 2 భలే వచ్చాయేమో పాయింట్స్. మనం తీసుకున్న రేషియోనే పాయింట్ కూడా వచ్చింది చూసారా. ఎస్ సార్. ఎస్ సార్. కావచ్చు. సరే నెక్స్ట్, మీరు అనుకోకుండా చెప్పారా ఊహించి చెప్పారా? అనుకోకుండా చెప్పుకుంటారు, అది బాగా కలిసింది ఇక్కడ, బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంక 2 ఎగ్జాంపుల్స్ సరిపోతాయిగా మీకు ఎస్ సార్. అమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈసారి మనం మరొక పాయింట్ చెప్పుకుంటాం. ఏంటంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అని చెప్పి విన్నారా మీరు? ఎస్ సార్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి? Which divide a line with a line segment which divides the other line segment into 3 points, sir. ఒక లైన్ సెగ్మెంట్ ఒక లైన్ సెగ్మెంట్ డివైడ్ చేస్తుందా? పాయింట్ డివైడ్ చేస్తుంది ఏటమ్మా? 2 line segments 3 parts కింద డివైడ్ అవుతాయి సార్. అవునమ్మా, అక్కడ డివైడ్ చేసేది ఏంటి? పాయింట్ కదా. ఎస్ సార్. లైన్ సెగ్మెంట్ డివైడ్ చేస్తుందా? నో సార్. అలా కూడా తీసుకోవచ్చు, కానీ అక్కడ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేయాలంటే ఇంటర్సెక్ట్ చేసుకోవాలి. ఇంటర్సెక్ట్ చేస్తే అక్కడ వచ్చేది ఏంటి? పాయింటే కదా. ఎస్ సార్. అది కాబట్టి ఏం చెప్పచ్చు మనం? ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ది రేషియో ఎయిదర్ 1:2 or 2:1. అర్థమవుతుందా? ఈజ్ కాల్డ్ ట్రైసెక్షన్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. The point which divides the line segment in the ratio 1:2 or 2:1 are called point of trisections అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. అదమ్మ విషయం. తర్వాత ఇంకొకటి, మనకి మిడ్ పాయింట్ ఉంటుంది కదా. మిడ్ పాయింట్ దేని నుంచి వస్తుంది అంటే ఈ పాయింట్ సెక్షన్ ఫార్ములా నుంచి వస్తుంది. సెక్షన్ ఫార్ములా అనగానే మీరు ఏం చెప్పాలి? if point P divides the line segment joining the points A x1 y1 B x2 y2 in the ratio m:n internally, then the coordinates of P equals mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. అది ఇంటర్నల్ గా అంటే చెప్పాలి. అలాగే ఎక్స్టర్నల్ అని అడిగితే నేను అప్పుడు ఏం చెప్పాలంటే మీరు లేదు సెక్షన్ ఫార్ములా చెప్పండి, రెండు చెప్పాలి. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా అంటే అది చెప్పాలి. ఇప్పుడు ఎక్స్టర్నల్ గా అంటే కనుక లెట్ P divides the line segment joining the points A x1 y1 B x2 y2 in the ratio m:n externally, then the coordinates of P equal to mx2 minus nx1 by m minus n, my2 minus ny1 by m minus n అని చెప్పాలి. ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. పాయింట్ కావాలనుకోండి, ఒక పాయింట్ ఒక లైన్ సెగ్మెంట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అనుకోండి. ఏమా? 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని మనం ఏం చెప్తాం అంటే మిడ్ పాయింట్ అని చెప్తాం. ఏమా? ఎస్ సార్. చూడండి, అది కూడా చెప్పుకుని ఒక ట్రైసెక్షన్ చెప్పుకుందాం. చూడండి, అది పాయింట్ కింద చెప్పేస్తాను, సరిపోతుందిగా, మీకు అర్థమవుతుంది కదా. ఎస్ సార్. అది మిడ్ పాయింట్ అని చెప్పేస్తాను, ఎందుకంటే 1:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ అని మీకు తెలుస్తుంది కదా. 1:1 అనే కాదు, ఈక్వల్ రేషియోలో డివైడ్ చేయాలి.
మిడ్ పాయింట్. ఏం చెప్పచ్చు అంటే పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఏ అండ్ బి ఇన్ ఈక్వల్ రేషియో, దెన్ ది పాయింట్ ఈస్ కాల్డ్ ఏ మిడ్ పాయింట్ అని చెప్పచ్చు. అది 1:1 అనే అక్కర్లే, 2:2 అవ్వచ్చు, 3:3 అవ్వచ్చు, 4:4 అవ్వచ్చు. ఏదైనా మళ్ళీ డినామినేటర్ లో అదే వాల్యూ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి కదా. Yes, sir. Yes, sir. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం మామూలుగా ఫార్ములా కింద చెప్పేసుకుందాం. ఓకేనా? Yes, sir. Sir. లేదు మ్యాటర్ రాద్దాం అంటే రాద్దాం, పోయింది ఉంది. ఏ పాయింట్ P which divides the line segment joining the points A x1 y1 B and B x2 y2 in equal ratio internally, అది కూడా internally అవ్వాలమ్మా internally. దెన్ ఎందుకంటే ఈక్వల్ రేషియో అంటేనే ఇంటర్నల్లీ, మరి ఆ ఎక్స్టర్నల్ అయ్యింది అనుకోండి, మరి అక్కడ చూడండి డిస్టెన్స్ తేడా ఉంటుందా ఉండదా? Yes, sir. Yes, sir. ఇంక ఇంటర్నల్ అని రాయకల, ఈక్వల్ రేషియో అంటే సరిపోద్ది. ఇంక ఇంటర్నల్ అనేది దాని అర్థం, బ్రాకెట్ లో రాసుకోండి. దెన్ P is called the midpoint of AB bar. Midpoint of if a point midpoint of AB bar. ఏమండి? ఇప్పుడు ఈ ఫార్ములా రాద్దాం. The midpoint of AB bar equal to equals ఏమవుతుందమ్మా ఫార్ములా? x1 plus x2 by 2 y1 plus y1 y2 plus y2 by 2. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ చెప్పుకుందాం. పాయింట్స్ ఆఫ్, దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పనా? మిడ్ పాయింట్ కి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లేదు ఇది కూడా ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏదో పాయింట్ చెప్పండి మీరే త్వరగా. 3, 2, 1, sir. 3. చెప్పండి. ఆ 2 పాయింట్స్ 3, 1, sir. 4, 5, sir. are 2 points, then midpoint of AB bar, then find midpoint of AB bar అనుకుంటే చూడండి సొల్యూషన్ లో గివెన్ A 3, 1 అని ఇచ్చాడు, B 4, 5 అని ఇచ్చాడు. The midpoint of AB bar equal to the x1 y1 ఇది x2 y2 equal to ఫార్ములా ఏంటమ్మా? x1 plus x2 by 2 y1 plus y2 that equal to 3 plus 4 by 2 1 plus 5 by 2. అంతే కదా? ఫస్ట్ వి రెండు యాడ్ చేశాను బై 2, సెకండ్ రెండు యాడ్ చేశాను బై 2, సెకండ్ ఎలిమెంట్స్ అంటే 7/2 6/2 అంటే 3 అయిపోతుంది కదా. Yes, sir. అంతే. నెక్స్ట్ ట్రైసెక్షన్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. సెక్షన్ అంటే ఏంటి? పార్ట్. అర్థమవుతుందా? Yes, sir. Trisection. Points of trisection. The points which divides the line segment
the points which divides the line segment ఒక లైన్ సెగ్మెంట్ ని పాయింట్స్ అనేవి డివైడ్ చేయాలి. ఏ విధంగాను? ఇన్ ది రేషియో 1:2 or 2:1. ఏమొకపోతే ఇంటర్నల్ ఏమో 1:2 or 2:1 are called ఏమంటాం? the points of trisection. The points of trisection. ఏమా? నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇది కూడా ఎగ్జాంపుల్. Find the point of trisections of the line segment joining the points -2, 5 and 3, -7. ఏమా? ఏమి ఇవ్వకపోతే ఇంటర్నల్ గా చేయాలమ్మా. అమ్మా అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు సొల్యూషన్ లో లెట్ A -2, 5 B 3, -7. ఏమంటే ఫస్ట్ మనం 1:2 రేషియో 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ కావాలి కాబట్టి 1:2 అని తీసుకుని m:n అనుకోండి. అర్థమవుతుందా? ఏమండి చూడండి. the coordinates of p equal to మీకు ఏం చెప్పాం? ఇంటర్నల్ గానే తీసుకోమని చెప్పాం. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? mx2 + nx1 / m + n my2 + ny1 / m + n. ఏమా? అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ? 1 ఇంటూ ఇది x1 ఇది y1 x2 y2 mx2 అంటే 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ -2 బై 1 + 2 అలాగే 1 ఇంటూ y2 అంటే -7 ప్లస్ 2 ఇంటూ y1 అంటే 5 బై 1 + 2. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 3 - 4/3 అలాగే ఇదేమవుతుంది? -7 + 10/3. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ -1/3, 3/3 అవుతుందమ్మా. ఇది 1 అవుతుంది. అంటే -1/3, 1 అవుతుందన్నమాట. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ Yes, sir. మళ్ళీ A -2, 5 B 3, -7 ఇది x1 ఇది y1 ఇది x2 y2. తర్వాత m:n అనేది మనం ఈసారి 2:1 అని తీసుకోండి రేషియో. m:n అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. the coordinates of p equal ఫార్ములా ఏమవుతుందంటే mx2 + nx1 / m + n my2 + ny1 / m + మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం 2 ఇంటూ x2 అంటే 3 ప్లస్ n అంటే 1 ఇంటూ x1 అంటే ఎంత? -2 బై m + n అంటే 2 + 1 అలాగే 2 ఇంటూ y2 అంటే -7 ప్లస్ 1 ఇంటూ y1 అంటే 5 బై m + n అంటే 2 + 1. నెక్స్ట్ చూడండి 6 - 8/3 -2/3 -8 అన్నా -2/3 ఇది ఏమవుతుందంటే -14 + 5/3 ఇది ఏమవుతుందంటే 6 లో 2 చేస్తే 4/3 ఇది ఏమవుతుంది? -9/3
3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 4/3 -3. Therefore, the points of trisection, the points of trisection ఇది P డాష్ అనుకోండి, ఎందుకంటే P డాష్ రెండు ఈక్వల్ అవ్వవు కదా, లేదంటే అది లేదా ఇది కాబట్టి పోనీ P అనుకున్న నష్టం ఏం లేదు. ఆర్ ఏమవుతాయి పాయింట్స్ -1 1/3 1 ఆర్ 4/3 -3. అర్థమైందమ్మా? Yes, Yes, sir. sir. నెక్స్ట్ ఈసారి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చూద్దాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం లోయర్ క్లాస్ లో మీరు చాలా ఫార్ములాలు చదివి ఉంటారు. చూద్దాం, ఒక్కొక్కటి నెమ్మదిగా గుర్తు తెచ్చుకుందాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చూడండి, ఫార్ములా రాస్తాను మీకు, అందులో ఇంకా నేనే మ్యాటర్ ఏం చెప్పను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ రాస్తాను, మెట్రిసెస్ తీసుకుంటాను అంతే. అయితే డిఫరెంట్ ఫార్ములాస్ రాస్తాను, జాగ్రత్తగా చూసుకుని గుర్తుపెట్టుకుని ఏది ఈజీగా ఉందంటే అది అప్లై చేసుకుందాం అంతే. చూడండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమన్నా అంటే లెట్ ఏ x1 y1 b x2 y2 c x3 y3 be the vertices of triangle ABC, then area of triangle ABC is, మరి ఏరియా మనం డెల్టాతో డినోట్ చేస్తాం కాబట్టి డెల్టా ఈక్వల్ టు మనం బేసిక్ ఫార్ములా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత దాన్ని రూపాంతరాలు అనేది చెప్పుకుంటాం, అంటే వాటి యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పుకుంటాం. 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3, మీకు లోయర్ క్లాస్ లో వచ్చింది ఇది, ప్లస్ Yes, x2 sir. ఇంటూ Yes, sir. y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 స్క్వేర్ యూనిట్స్. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, హాఫ్ మాడ్, అంటే డెట్ కింద చదువుతాం, ఇక్కడ మాడ్ అని చదవం. ఇది మాడ్ అయితే, ఇదైతే మాడ్ అని చదువుతాం, ఇది డెట్ కింద చదువుతాం. x1 మైనస్ x2, x1 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3 ఎలా అయినా రాయొచ్చు. లేదంటే ఆర్ హాఫ్ మాడ్ x1 మైనస్ x2, x2 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3 ఎలాగైనా రాయొచ్చు. లేదంటే x1 మైనస్ x3 ఇక్కడ, y1 మైనస్ y2 ఇక్కడ, అలా కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? Yes, sir. కానీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి డిఫరెంట్ ఫార్ములాస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీన్నే మనం ఇంకా సింపుల్ గా ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ యూనిట్స్, దీన్ని మనం 1/2 ఇంటూ, ఇక్కడ చూడండి x1 వచ్చింది, 1 తర్వాత 2 రావాలి కాబట్టి y2 మైనస్ y3, 2 వచ్చింది, 2 తర్వాత 3 రావాలి, 3 వచ్చిందంటే మళ్ళీ 1 రావాలి, 1 2 3 సైక్లిక్ ప్రాసెస్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఏబిసిలో ఏ వచ్చిన తర్వాత బీసీ రావాలి, బి వచ్చిన తర్వాత సిఏ రావాలి, సి వచ్చిన తర్వాత ఏబి రావాలి. అలాగే ఇక్కడ 1 వచ్చిన తర్వాత 2 3 రావాలి, 2 వచ్చిన తర్వాత 3 1 రావాలి, 3 వచ్చిన తర్వాత 1 2 రావాలి. అర్థమవుతుందా? కాబట్టి x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 వచ్చింది కాబట్టి తర్వాత 3 రావాలి కాబట్టి 3 మైనస్ 1, అలాగే 3 వచ్చిన తర్వాత 1 రావాలి కాబట్టి 1 2. ఇప్పుడు దీన్ని మనం సింపుల్ గా ఎలా రాయొచ్చు అంటే ఆల్టర్నేటివ్ గా ఒక సైక్లిక్ ప్రాసెస్ గా ఫామ్ అవుతుంది కాబట్టి సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y3 అని రాసుకోవచ్చు. రాసుకోవచ్చామా? Yes, sir. Yes, sir. ఇలా రాయొచ్చు. లేదంటే ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా అంటే చూడండి, దీన్ని మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. హాఫ్ మాడ్ x1 x2 x3 x1 y1 y2 y3 y1 ఇలా కూడా రాసుకోవచ్చు. స్క్వేర్ యూనిట్స్. అర్థమవుతుందా? ఇలా రాసినా కానీ ఇదే ఫార్ములా వస్తుంది. ఏమా? Yes, sir. వాల్యూ అదే వస్తుంది, ఫార్ములా అది కాదు కానీ వాల్యూ అదే వస్తుంది. ఏమంటే చూడండి, నెక్స్ట్ ఇప్పుడు
ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్న వాటిలో ఎక్కడైనా ఏ పాయింట్ అయినా ఏ వెర్టెక్స్ అయినా సరే ఆరిజిన్ అయిందే? No, sir. No, sir. అవలా. ఒకవేళ ఆరిజిన్ అయ్యింది అనుకోండి, ఆ ఫార్ములా ఎలా మారుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x3y3 ఆరిజిన్ అనుకోండి, అంటే ఇక్కడ x3y3 ప్లేస్ లో 0 పెట్టండి. ఎందులో ఎక్కడైనా రాయొచ్చు, లేదంటే ఎక్కడైనా రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ నోట్. నోట్ ఏంటంటే, ఒక వెక్టెక్స్ అనేది ఆరిజిన్ అయినప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా? half mod x2 x1. హాఫ్ మోడ్ x1 y2 మైనస్ x2 y1. అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. తర్వాత 2, తర్వాత 2, తర్వాత 1 అంతే. అర్థమవుతుందా? Yes, sir. చూడండి, the area of the triangle formed by the vertices O 0, 0, A x1, y1, B x2, y2 is ఏమవుతుందంటే డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 y2 మైనస్ x2 y1. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి, ఆరిజిన్ మాత్రం తీసుకోకుండా మిగిలిన ఈ 2 పాయింట్లు మనం x1 y1 x2 y2 అని తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందిగా. Yes, Yes, sir. sir. Yes, sir. తర్వాత ఈసారి చూడండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అయితే వాటిని ఏమంటాం మనం? కొలీనియర్ అంటాం. కాబట్టి కొలీనియర్ అనేది కూడా చెప్పుకుని అప్పుడు మనం చెప్పుకుందాం కొలీనియర్. అంటే కొలీనియర్ అంటే మనకు ఒకే లైన్ మీద ఉన్నాయో పాయింట్స్ అని చెప్తాం. అంటే మనకి స్ట్రైట్ లైన్ టాప్ లో వస్తుందాం కొలీనియర్ అనేది. ఇంకా అందుకని ఇక్కడ నేను కొలీనియర్ అని చెప్పను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అయితే వాటిని కొలీనియర్ అంటాను. మీకు అర్థమవుతుంది కదా. Yes, sir. Yes, sir. కొలీనియర్ Yes. అనేది విషయం మీకు డెఫినేషన్ స్ట్రైట్ లైన్ అనే టాపిక్ లో వస్తుంది, 3rd చాప్టర్. మరి అక్కడ మళ్ళీ చెప్తాం కాబట్టి ఇక్కడ ఎందుకు మళ్ళీ మీకు అర్థమవుతుంది కదా. కొలీనియర్ అంటే సేమ్ లైన్ మీద ఉండే పాయింట్స్. మరి సేమ్ లైన్ మీద ఉండే పాయింట్స్ తో ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? No, sir. కాబట్టి ఏరియా No, sir. ఏమవుతుంది? 0, sir. 0 అవుతుంది. కాబట్టి చూడండి, the area of the triangle is 0. Then the vertices are collinear. ఏమంటే ఈసారి దీని మీద ఎగ్జాంపుల్ రాద్దాం. దీనికి దానికి రెండుకి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు ఇంతకీ మీరు ఏ ఫార్ములా ఫాలో అవుతారు ఇందులో? ఇదా? First, sir. First one, sir. ఫస్ట్ పెద్ద అయిపోతుంది కదా. ఇక్కడ సింపుల్ గా x1 మైనస్ x2, x1 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3 అయిపోయింది కదా. లేదా x1 మైనస్ x2, x2 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3 రెండు చేసి చూపిస్తాను, మీరే చూద్దరు కానీ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్, example 1. Find the area of the triangle. Find the area of the triangle. Find the area of the triangle. Triangle formed by the points. Formed by the points. మీరే చెప్పండి ఏదో పాయింట్స్. నాన్ జీరో పాయింట్స్ చెప్పండి. 5, 2. ఏదో ఒకటి జీరో అయినా పర్వాలేదు, మొత్తం అంతా జీరో అవ్వకూడదు. పాయింట్ మొత్తం 5, 2. ఇంకా ఏదో మైనస్లు కూడా వచ్చేలా చెప్పండి. అన్ని -3, 2, sir. -3, -2 అని రాద్దాం అయితే. నెక్స్ట్ ఇంకో పాయింట్ 0, 6, sir. 0, 6.
Yes, sir. అయితే 0, -6 అని రాద్దాం. ఇప్పుడు చూడండి సొల్యూషన్ లో లెట్ A 5, 2, B -3, -2, C 0, -6. The area of triangle ABC. The area of triangle ABC is delta equal to formula అండి. మీరు అన్న ఫార్ములా రాద్దాం. x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus y3 minus y1 plus x3 into y1 minus y2 square units. That equal to half. ఇక్కడ చూడండి ఇది x1 y1 x2 y2 x3 y3. మీకు ఎలా రాసుకోవడం అలవాటే కదా. Yes, sir. 5 into y2 minus y3 అంటే -2 plus 6 అంతే కదా మ్యామ్. Yes, sir. ప్లస్ x2 అంటే x2 అంటే ఎంత -3 -3 ఇంటూ y3 అంటే ఎంత -6 మైనస్ y1 అంటే ఎంత -2 ప్లస్ x3 అంటే ఎంత 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 కాబట్టి రాసినా రాయకున్నా పర్లేదు. y1 మైనస్ y2 అంటే 2 మైనస్ 2 ప్లస్ 2. ఇది సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ మాడ్ 5 ఇంటూ ఇది ఏమవుతుంది 4 అయినా -3 ఇంటూ -8 ఉన్నాయి. Yes, sir. దట్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ 20 ప్లస్ 24 again. Yes, sir. Yes, sir. అంటే 44 1/2 ఇంటూ 44 అంటే 22 స్క్వేర్ యూనిట్స్. ఇది ఇలా కాకుండా ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 మైనస్ x2 x2 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. చూడండి హాఫ్ మాడ్ x1 మైనస్ x2 అంటే 5 ప్లస్ 3 అనే తర్వాత x2 మైనస్ x3 అంటే -3 -0 తర్వాత y1 మైనస్ y2 అంటే 2 ప్లస్ 2 ఏనమ్మా. Yes, sir. y2 మైనస్ y3 అంటే -2 ప్లస్ 6. చూడండి 1/2 ఇంటూ 8 -3 4 7 మైనస్ బి అప్లై చేస్తే 32 అవుతుంది ప్లస్ 12 అవుతుంది మాడ్. ఇది ఏమవుతుంది ఇక్కడ 1/2 ఇంటూ 44 అమ్మ అంటే 22 అమ్మ. ఏది ఈజీగా ఉందా మీకు? ఇది ఫస్ట్ ఈజీగా ఉందా? సెకండ్ వన్ సార్. మీకు ఏది బాగుందంటే అది తప్పు లేకుండా చేయండి అంతే. నాకు కావాల్సింది మీరు మీ మెథడ్లో చేసుకోవాలని నేనేం చెప్పను ఎప్పుడు. మీకు ఏది బాగుందంటే అది, కానీ త్వరగా అయిపోయి చూసుకోవాలి, ఈజీగా అయిపోయి చూసుకోవాలి. అది ఏమండి ఆ తర్వాత అప్లై చేసాం అనుకోండి ఇంకా ఈజీగా వచ్చేది. చూడండి ఒకసారి ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 x2 x3 x1 y1 y2 y3 y1 half that 5 -3 0 5 2 -2 -6 2 1/2 ఇంటూ ఇది ఎంత అవుతుంది -10 ప్లస్ 6 ఇదేమవుతుంది ఎంత అవుతుంది 18 ప్లస్ 0 ఇదేమవుతుంది ప్లస్ 0 ప్లస్ 30 అనే. Yes, sir. హాఫ్ మాడ్ 18 13 ఎంత 30 ఎంత 48 6 ఎంత 54 మైనస్ 10 ఎంత 44. అంటే ఇప్పుడు ఇది 44 అయింది 22. ఏది బాగుంది సరే ఏమండి? ఏదైనా చేయొచ్చమ్మా మీ ఇష్టం, అది ఏమా చూసుకోండి. Yes, అయితే sir. ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ 2 ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్
find the area of the triangle formed by the vertices formed by the vertices O 0, 0 A మీరు ఏదో ఒకటి చెప్పండి B చెప్పండి -3, చెప్పండి -5 -3 sir. -5, 3 B చెప్పండి ఇంకోళ్ళు అమ్మాయిలు 2,6. 2, 6 అమ్మాయి సరే చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ లో గివెన్ లేదా లెట్ ABC అని రాయకండి అలా ఇచ్చాడు మనం ఏం చేస్తామంటే లెట్ A -5, 3 B 2, 6 O 0, 0 ఏమండి ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB లేదా OAB ఈజ్ డెల్టా ఈక్వల్ టు వన్ ఆఫ్ ది వెర్టెక్స్ ఆరిజిన్ అయినప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం Half mod x1 y2 minus x2 y1 sir. వెరీ గుడ్ x2 y1 స్క్వేర్ యూనిట్స్ కాబట్టి ఇది x1 అనుకోండి ఇది y1 అనుకోండి ఇది x2 అనుకోండి y2 అనుకోండి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి హాఫ్ మాడ్ x1 y2 అంటే -5 into 6 minus x2 y1 2 into 3 దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది ఏమవుతుంది -30 అవుతుంది ఇది ఏమవుతుంది -6 అవుతుంది మొత్తానికి ఇది ఏమవుతుంది ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి 1/2 ఇంటూ -36 అవుతుంది అంతేనా లేదంటే ఇలా రాసుకోండి హాఫ్ మాడ్ అంటే -36 కాస్త ఏమవుతుంది +36 అయిపోతుంది అంటే 18 అయింది దట్ ఈక్వల్ టు 18 స్క్వేర్ యూనిట్స్ అర్థమైందమ్మా ఎస్ సార్ Yes, sir. మనం చేసుకోవాలమ్మా చూడండి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఏరియా ఆఫ్ ఏ సార్ స్క్రీన్ క్వాడ్రిలేటరల్ ఏమండి చూడండి ఇప్పుడు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే జనరల్ గాను 4 sides ఉంటాయి. 4-sided polygon సార్ పాలిగన్ అంటే ఏంటి ఈక్వల్ సైడ్స్ ఉంటే పాలిగాన్ సార్ 4 లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ అయ్యింది తప్పు ఈక్వల్ సైడ్స్ ఉంటే పాలిగన్ రెగ్యులర్ అంటారు అక్కడ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ క్లోజ్డ్ ఫిగర్ సార్ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ ఎన్ సైడ్స్ ఉంటే దాన్ని పాలిగన్ అంటాం సైడ్స్ ఉంటే పాలిగన్ అంటాం అదే ఎన్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే రెగ్యులర్ పాలిగన్ అంటాం అవునామా ఎస్ సార్ ఒక సమ కూడా చెప్పుకున్నాం గుర్తుందామా ఏలో రెగ్యులర్ హెక్సాగాన్ అని చెప్పి ఒక సమ చెప్పుకున్నాం గుర్తుందా అదమ్మా విషయం సరే చూడండి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అంటే ఇప్పుడు క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ 4 సైడ్స్ అయితే దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం ఏమండి చూడండి ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ quadrilateral with vertices ఎన్ని ఉండాలి 4 ఉండాలి 4 సార్ A x1, y1 B x2, y2 C x3, y3 and D x4, y4 ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే హాఫ్ మాడ్ మీరు లోయర్ క్లాస్ లో ఉపయోగించిన ఫార్ములా చెప్తున్నాను ముందు నేను చూడండి హాఫ్ మాడ్ x1 into y2 minus y4 plus x2 into y3 minus y1 plus x3 into y4 minus y2 plus x4 into y1 minus y3 ఏమండి
y1 మైనస్ y2. నెక్స్ట్ దీన్ని మనం ఎలా రాస్తామంటే ఆర్, ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి మాడ్, ఇక్కడ చూడండి x1 వస్తే దాని తర్వాత ఏమైనా వస్తుంది, 1 వచ్చిన తర్వాత 2 వస్తుంది. తర్వాత చూడండి 2 వచ్చిన తర్వాత 3 వచ్చిందా, 4 వచ్చింది, 4 వచ్చింది. అవునా? అంటే డిఫరెన్స్ 2 వచ్చేలా వస్తుంది చూడండి అక్కడ. లేదంటే sir. తర్వాత కంటిన్యూషన్ రావట్లే. ఇప్పుడు x2 వచ్చింది, 2 తర్వాత 3 వచ్చింది, 3 తర్వాత 4 వచ్చిందా, రాలే, 1 వచ్చింది. 3 వచ్చింది, 3 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 1 రావాలి, వచ్చిందా, రాలే, 2 వచ్చింది. 4 తర్వాత 1 రావాలి, 1 వచ్చింది. తర్వాత 1 తర్వాత 2 రావాలి, 2 వచ్చిందా, రాలే, 3 వచ్చింది. అర్థమవుతుందమే? Yes, sir. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే హాఫ్ మాడ్ సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y4 అన్నది. ఏమా అది వీటికి కూడా స్క్వేర్ యూనిట్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ దీనే మనం ఇంకోలా ఎలా చెప్తామంటే ఆర్ హాఫ్ మాడ్ x1 మైనస్ x3 x2 మైనస్ x4 y1 మైనస్ y3 y2 మైనస్ y4. అర్థమవుతుందమ్మా? స్క్వేర్ యూనిట్స్. yes sir. ఇదమ్మా విషయం. ఇంకోటి ఏంటంటే